పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన కొన్ని డైలాగులు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెగ ప్రచారం జరుగుతుంది. అంతకంటే ముందు ఈ సినిమాని అడ్డుకుంటామంటూ ఓ జనసేన నేత ప్రకటించగా, అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ రెండు ఒకటే అంటూ మరో జనసేన నేత తాజాగా స్పందించారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా నెట్టింట చిన్నపాటి యుద్ధమే జరిగింది. అల్లు వర్సెస్ మెగా అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సమయంలో జనసేన నేత బోలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ఇందులో భాగంగా అల్లు రామలింగయ్య కుటుంబం మెగాస్టార్ కుటుంబం రెండు కాదు ఒకటే అని నొక్కి చెప్పారు. వీళ్ళంతా పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తులే అని, వాళ్ళు స్వయం కృషితో ఎదిగారే తప్ప కుటుంబం పేరు వాడుకొని ఎదగలేదని, అందుకే ఆ కుటుంబం అంటే అభిమానులకు కొండంత అభిమానమని బోలిశెట్టి సత్యనారాయణ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై బోలిశెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. జనసేన సహిత ఎన్డీఏ కూటమి ఏర్పడకుండా జగన్ శత విధాలుగా ప్రయత్నించారని, ఏ చిన్న అవకాశం వచ్చినా చిరంజీవి తమకే మద్దతు ఇస్తున్నారని, అయినప్పటికీ మెగా ఉమ్మడి కుటుంబంలో అగ్గి రాజేయడానికి వైసీపీ నాయకులు తీవ్రంగా కష్టపడ్డారని రాసుకొచ్చారు. పుష్ప 2 మూవీలో హీరో డైలాగులకు పెదార్థులు తీసి మెగా కుటుంబంలో అగ్గి రాజేసే పనిలో ఫుల్ టైం మెగా అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా సినిమాను సినిమాలుగానే చూడాలని, వైసీపీ ట్రాప్ లో పడకండి అంటూ సత్యనారాయణ సూచించారు. అన్న తమ్ముడి జీవితాన్ని నాశనం చేసి నరకాన్ని చూపించి అవమానించపరిచారని, ఆ అన్న కూతురికి కష్టం వస్తే పుష్ప తన ప్రాణాన్ని పణంగా పెట్టిన సన్నివేశంతో రక్త సంబంధం గురించి సుకుమార్ చాలా అర్థవంతమైన సూచనలు చేశారని విశ్లేషించారు. అంతేకాకుండా వైఎస్ జగన్ కుటుంబం గురించి ఆర్జీవీ సినిమా తీయగలడా అని ప్రశ్నించిన బోలిశెట్టి, పవన్ చిరంజీవిని తక్కువ చేసి సినిమాలు తీసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన ఆర్జీవీ పరిస్థితి చివరికి ఏమైంది అని అన్నారు. సినిమాను సినిమాలాగా చూద్దామని తెలిపారు బోలిశెట్టి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.